టెక్నికల్గా మీ రెగ్యులరైజేషన్ ప్రాసెస్కి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. గవర్నమెంట్ ఒక ఇన్సెంటివ్ అనౌన్స్ చేశారు 25% రిబేట్. అది ఎట్లా ఉపయోగించాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. తర్వాత మీకు ఉన్న ఏదైనా డౌట్ ఉంటే మీరు చెప్పండి. 3 అంశాలు ఏమున్నాయి ఇంపార్టెంట్ మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్, ఇప్పుడు రెగ్యులరైజేషన్ అంటే ఇప్పటి వరకు ఓన్లీ 2 రకాలు మీరు రెగ్యులరైజేషన్ చేయొచ్చు. ఒకటి, మీరు దీంట్లో ఇల్లు కట్టచ్చు పర్మిషన్ తీసుకొని, ఆటోమేటిక్ మీ ప్లాట్ రెగ్యులరైజ్ అయిపోతుంది. సెకండ్ ఏముంది, ఎల్ఆర్ఎస్ పోర్టల్ ఉంది, ఎల్ఆర్ఎస్ పోర్టల్లో ఫీ కట్టాలి, రెగ్యులరైజ్ అయిపోతుంది. పాత ఉన్న జియో ప్రకారంగా మీకు అమ్మడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు కొత్త జియో ప్రకారంగా మీరు ఆ ప్లాట్ సేల్ చేయొచ్చు. సో ఈ థర్డ్ ఆప్షన్ ఓపెన్ అయింది. అది ఒకటి. సెకండ్ ఏమంది అంటే, మార్చ్ లోపల మీరు రెగ్యులరైజేషన్ ఫీ కడితే మీకు 25% రిబేట్ వస్తుంది. అంటే 25% డిస్కౌంట్. సింపుల్ టర్మ్స్, సపోజ్ మీ ఫీస్ 4 lakh అయింది అనుకోండి, మీరు 3 lakh కట్టాలి. అది ఆటోమేటిక్ అట్లా క్యాల్కులేట్ అవుతుంది. మన దగ్గర మన ఈజీ అవ్వాలని అనుకొని ప్రతి అప్లికేషన్కి 4 కేటగిరీస్ డివైడ్ చేశాం. ఇప్పటి వరకు మీరు 2020లో అప్లై చేశారు అప్లికేషన్. దీంట్లో మీకు ఫీ ఇంటిమేషన్ అంటే మీదే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి మొత్తం కరెక్ట్ ఉంది, ఇది ఫీ మాత్రం మీరు కట్టాలి, దీని తర్వాత అప్రూవ్ అవుతుంది, అట్లా ఉంటే మీకు కొత్త ఫీ క్యాల్కులేషన్ వస్తుంది. 25% రిబేట్ కూడా ఇవ్వాలి కదా, అది మోడిఫైడ్ ఫీ మీరు కడితే ఆటోమేటిక్గా అప్రూవల్ అయిపోతుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ కేటగిరీ ఏముంది అంటే, మీ ప్లాట్లో ఏదైనా ప్రాబ్లం లేదు, ఇది గవర్నమెంట్ భూమి లేదు, నాలా పక్కన చెరువు పక్కన లేదు, తర్వాత ఏం ప్రాబ్లమ్స్ లేవు దీనికి మనం వెరిఫై చేయకుండా మీకు పేమెంట్ లింక్ వస్తుంది. మీకు తెలుసు, మనకి తెలుసు, దీంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. మీకు పేమెంట్ లింక్ వచ్చిన లింక్లో మీరు పేమెంట్ చేస్తే ఆటోమేటిక్గా మన పర్సన్ నెక్స్ట్ డే మీ ప్లాట్లో వచ్చి ఓకే చేస్తారు. మీ ప్రొసీడింగ్ కూడా 2 daysలో అయిపోతుంది. అది సెకండ్. థర్డ్ కేటగిరీ ఏముంది అంటే, మీ ప్లాట్ నాలా పక్కన ఉంది, రోడ్ పక్కన ఉంది, గవర్నమెంట్ భూమి ఉండొచ్చు, అసైన్ భూమి ఉంది, యుఎల్సి ఎఫెక్టెడ్ ఉంది, అట్లా కొన్ని కేసెస్ ఉంటాయి. దీనికి మన వాళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేస్తేనే మీకు పేమెంట్ లింక్ వస్తుంది. ఫోర్త్ కేటగిరీ ఏముంది అంటే, థర్డ్ ఆప్షన్ ఓపెన్ అయింది నేను చెప్పాను. మీకు అమ్మడానికి గవర్నమెంట్ ఇప్పుడు అవకాశం ఇస్తుంది. సపోజ్ మీ దగ్గర బయర్ ఉన్నారు, మీరు సేలర్ అనుకుంటున్నారు, కరెక్ట్? మీ దగ్గర బయర్ ఉంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి బయర్ మీదే డీటెయిల్స్ నమోదు చేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ ప్లస్ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ ఫీ కట్టాలి. దీని తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గర వస్తుంది, అది నెక్స్ట్ డేనే మీ దగ్గర వస్తుంది. ఈ ఫోర్త్ కేటగిరీ మాత్రం కొత్త అప్లికేషన్గా మనం ట్రీట్ చేస్తాం. 2020 దాకా మీరు నమోదు చేయలేదు, బట్ ఇప్పుడు యు ఆర్ ట్రైంగ్ టు సెల్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కొత్త అప్లికేషన్ లాగా రెగ్యులరైజేషన్కి ఇది వస్తుంది మనకి. విల్ గో అహెడ్. దీంట్లో ఒక ఫండమెంటల్ చేంజ్ ఏమి ఉంది అంటే, సపోజ్ నేను జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ కోసం నా దగ్గర 40,000 అప్లికేషన్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ స్టాఫ్ చూస్తే ఓన్లీ 10 ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ నా దగ్గర ఉన్నారు, కరెక్ట్, వెరిఫై చేయడానికి. అది పాసిబుల్ అవుతుందా నాకు? 40,000 పాసిబుల్ లేదు. సో ఇప్పుడు రివర్సల్గా మనం ట్రై చేస్తున్నాం. ఎవరు పేమెంట్ చేస్తారో అదే ప్లాట్కి నెక్స్ట్ డే ఇమీడియట్గా వెళ్ళి వెరిఫికేషన్ చేసి ప్రాసెస్ ఎండ్ అవ్వాలి, రైట్? సో ఇప్పటివరకు ఏముండే, వెరిఫై చేయాలి, మొత్తం చేయాలి, తర్వాత పేమెంట్ అవ్వాలి, దీని తర్వాత అప్రూవల్. ఇప్పుడు మీకు ఇన్సెంటివ్గా 25% రిబేట్, మీరు పేమెంట్ కడితే ఇమీడియట్గా నెక్స్ట్ డే వచ్చి మీ ప్లాట్కి వెరిఫై చేసి ఓకే చేసి 2 daysలో ప్రొసీడింగ్ ఇస్తాము, కరెక్ట్? మీకు ఎందుకు పిలవడం జరిగింది? చాలామంది జనాలకి ఇప్పటివరకు ఏది తెలియదు స్కీమ్ ఎట్లా వర్క్ చేస్తుంది. మీకు ఇండివిజువల్గా కూడా చాలా టెక్నికల్ డౌట్స్ ఉండొచ్చు. నా నంబర్ చేంజ్ అయింది, నా ప్లాట్ డీటెయిల్ నేను తప్పుగా ఎంటర్ చేశాను, నా పేరు మర్చిపోయింది, ఆ ప్లాటే నేను అమ్మేశాను, సేల్ డీడ్ చేశాను, రిజిస్ట్రేషన్ లేదు, కానీ దీనికి ఏం సొల్యూషన్ ఉన్నాయి మీ డౌట్స్ ఉండొచ్చు. ఆ అన్ని డౌట్స్ మీరు క్లారిఫై చేసి పోవాలి. దీని తర్వాత ఇమీడియట్గా ఇన్సెంటివ్ వాడాలంటే ఇమీడియట్గా పేమెంట్ చేస్తే వెరిఫికేషన్ తర్వాత మీకు ప్రొసీడింగ్ వస్తుంది. రెగ్యులరైజేషన్ ఎందుకు చేయాలి? ఒక అర్బన్ సిటీగా, గ్లోబల్ సిటీగా జిహెచ్ఎంసీలో ప్లాన్ డెవలప్మెంట్ ఉండాలి.
కరెక్ట్. మీ ప్లాట్ రెగ్యులరైజ్ అవ్వలేదు అంటే మీ దగ్గర ఉన్న రోడ్ కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ డెవలప్మెంట్కి తీసుకోవట్లేదు. కరెక్టా? మీ దగ్గర చాలా మంది దగ్గర ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ దగ్గర రోడ్ లేదు, శానిటేషన్ లైన్స్ లేవు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ లేవు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్లో ఇంకొక ప్రొసీడింగ్ వచ్చే టైంలో ఎల్ఆర్ఎస్ నుంచి ఏం డబ్బు మనం కలెక్ట్ చేస్తాము అది లేఅవుట్ కోసం యూజ్ చేయాలని ప్రాసెస్లో ఉంది. దీని తర్వాత సెకండ్ ఏముంది అంటే మీకోసం ఒక ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అవుతే మీ ప్లాట్కి ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుతుంది. కరెక్ట్. ఆ ప్లాట్కి దీని తర్వాత మీరు మార్గేజ్ చేయొచ్చు, దీనివల్ల లోన్ తీసుకోవచ్చు, దీంట్లో ఈజీగా బిల్డింగ్ పర్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సేలింగ్ కూడా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు మార్కెట్ వాల్యూ ప్రకారంగా దామ్ వస్తుంది. సపోజ్ నేను ఒక ప్లాట్ ఓనర్ ఉన్నాను, కరెక్ట్. ఇప్పుడు వితౌట్ రెగ్యులరైజేషన్ అమ్మాలంటే నాకు ఎక్కువ డబ్బు వస్తుందా తక్కువ డబ్బు వస్తుందా? తక్కువ డబ్బు వస్తుంది. రెగ్యులరైజేషన్ చేసి నేను అమ్మిస్తే ఎక్కువ డబ్బు, కరెక్టేనా? సో వాల్యూ ఇస్ గెటింగ్ ఇంక్రీజ్, రైట్? దిస్ ఈజ్ ఏ బేసిక్ ఐడియా. ఫస్ట్ కేటగిరీ అంటే మీకు ఫీ ఇంటిమేషన్ ఆల్రెడీ వచ్చారు, మీరు డబ్బు కట్టలేదు, ఈ 25% రిబేట్ తోటి పేమెంట్ లింక్ ఇస్తాం. మీ ప్లాట్కి ఏదైనా ఇష్యూ లేదు, మీకు పేమెంట్ లింక్ జనరేట్ అయి ఉంటే అది కూడా చెప్తాను. దీని తర్వాత నా ప్లాట్ అట్లా క్లియర్ ల్యాండ్లో రాలే కాబట్టి నేను పేమెంట్ చేయడానికి విల్లింగ్ ఉన్నాను అని అట్లా రిజిస్టర్ చేయండి. అట్లా ఉంటే మన వాళ్ళు వచ్చి వెరిఫై చేసి మీకు పేమెంట్ లింక్ ఇస్తారు. అర్థమైంది కదా? ఫోర్త్ కేటగిరీ మాత్రం టౌన్ ప్లానింగ్ వాళ్ళు లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు చేయరు. ఒక మీరు సేల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర పోయి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ నుంచి మనకి అప్లికేషన్ రావాలి, కొత్త అప్లికేషన్, కరెక్టా? సో నేను ఇక్కడ కూర్చొని కొన్ని సమస్యలు మీకు ఏం బాధలు ఉన్నాయి వింటారు, మీకు ఏం సపోర్ట్ కావాలా అట్లా కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత నేను పోతాను కానీ నా టెక్నికల్ టీం ఇక్కడ ఉంటుంది, వాళ్ళతోటి మీకు ఏం సహాయం కావాలి మీరు తీసుకోండి. చూసారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.